ఇక్కడే స్టాప్. ఇక్కడే చూసానే. మళ్ళీ చేశాడు. ఎవరు? అదే ఫోన్లో టార్చర్ పెడుతున్నాడని చెప్పాను కదా, వాడే మళ్ళీ చేస్తున్నాడు. హలో, ఫోన్ లిఫ్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాబు హింసేశ్వరా, అసలే టెన్షన్లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెట్టుకు. నువ్వు నైట్ చేసిన దానికి న్యూసెన్స్ కిస్ పెట్టాలి, టైం లేక పెట్టలేదు. మేడం మీరు అలా అనకండి మేడం. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి మేడం. 500 గురించి మా బాబు అర్ధరాత్రి కల్లోకి వచ్చి మరీ కోటింగ్ ఇస్తాడు మేడం. ప్లీజ్ మేడం. దానికి నన్నేం చేయమంటావు? మీరు 500 ఇవ్వలేదనుకోండి, ఒక 5 నెలల పాటు మా బాబు నాకు ఫుడ్ పెట్టడా? అన్నం పెడతాడండి, కానీ అందులో కూరలే వేయడు. ప్లీజ్ మేడం, నా 500 నాకు ఇచ్చేయండి మేడం. ప్లీజ్ మేడం. సరే, నువ్వేదో పిచ్చిగా మాట్లాడావని ఇవ్వనన్నాను. థ్యాంక్స్ మేడం. ఇంతకీ ఎక్కడున్నా? నేను కృష్ణకాంత్ పార్క్ బయట ఉన్నాను మేడం. అవును, నిన్నెలా గుర్తుపట్టడం? దానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మేడం. ప్రపంచంలో ఉన్న పేదరికం అంతా నా ఫేస్ లోనే కనిపిస్తుంది. మీరు ఈజీ గుర్తుపట్టేయచ్చు. సరే, అక్కడే ఉండు. సింధు, నేను ఆఫీస్కి వెళ్తాను. అతను కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటాడు. ఈ 500 అతనికి ఇచ్చేవా? మనం ఇవ్వడం దేనికి? ఫోన్లేవే, ఏడుస్తున్నాడు. అతని నెంబర్ ఫీడ్ చేసుకో. యా 99. హలో. ఎక్కడున్నారండి? ఇక్కడేనండి, బ్లాక్ షర్ట్. 500 ఇవ్వాల్సింది. నాకేనండి. అంటే మీరు అక్కడ ఫ్యామిలీ రిలేషన్స్? ఏంటి ఫ్యామిలీ ఏంటి రిలేషన్స్ అంటే ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం అండి. దీనికి కూడా బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. ఎక్కడున్నావు? నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటి వెయిటింగ్? అక్కడికి వెళ్ళి వెయిట్ చేయి. ఎలా దీనమ్మ ఏదో వెయిటింగ్ ఎక్కువైపోతున్నాయి. సింధు, కష్టాల రైడ్ కనిపించాడా? ఆ కష్టాల రైడ్ ఎవరో కదే, నీ కలల రాముడు. వాట్, రియల్లీ? అవును, మనం వెతుకుతున్న మిస్టర్ పర్ఫెక్ట్ నువ్వు ఇవ్వాల్సిన 500 పార్టీ ఒక్కడేనే. ఓ మై గాడ్! ఆ గార్డెన్ నీతో గేమ్ ఆడుతున్నాడు. ఫోన్లో తిడుతున్నావు, బయట వెతుకుతున్నావు. వెళ్ళిపోయాడా? ఇంకా లేదే, కానీ డబ్బులిస్తే వెళ్ళిపోతాడేమో. ఇచ్చేమంటావా? ఇవ్వకు. అమ్మో, ఫోన్లో కాబట్టి తిట్టొదిలేశాడే. అదే ఎదురుగా ఉండి డబ్బులు ఇవ్వనంటే కొడతాడేమో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను వచ్చేంత వరకు మేనేజ్ చెయ్యి. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటే తల్లి. సర్లే, తొందరగా రా. హలో. పల్లికిలించడానికి వచ్చావా? డబ్బులే ఇస్తాం, ఇవ్వడానికేగా వచ్చాను. అయినా అది మీరే అని గ్యారంటీ ఏంటి? అసలు ఏ నక్షత్రంలో భూమి మీద పడ్డావా నువ్వు? నెంబర్ ఉందిగా. ఏమండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అసలు మీకు డబ్బులు ఇవ్వాల్సింది నేను కాదు, మా ఫ్రెండ్. మరి నువ్వెందుకు? తనకి కాస్త దూరంలో ఉంది. మీరు ఇందాక ఫోన్లో ఏడ్చారంట కదా, ఆ డిప్రెషన్లో మీరు సూసైడ్ చేసుకుంటే తనకే కదా ప్రాబ్లం అని నన్ను ముందెళ్ళి ధైర్యం చెప్పమంది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు నాకు ధైర్యం చెప్తావు అనమాట. ధైర్యం చెప్పను కానండి, ఒక చిన్న కథ చెప్తానండి. కథలో చాలా మలుపులుంటాయండి. ఓహో. రవి, రాజు అని 2 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఉన్నారు కదండి. రవికేమో రాజు ఫ్రెండ్ అండి. రాజుకి రవి ఫ్రెండ్ అనుకుంటున్నారు కదూ? కాదండి, ఎనిమి. మలుపు బాగుంది కదండి. ఇంతలో వీళ్ళిద్దరి మధ్యలోకి లత వచ్చిందండి. లతనేమో రవి లవ్ చేస్తున్నాడండి. కానీ లత రవిని లవ్ చేస్తుంది అనుకుంటున్నారు కదూ? కాదండి, రాజుని లవ్ చేస్తుంది. మలుపు మళ్ళీ బాగుంది కదండి. ఇంతలో వీళ్ళ ముగ్గురి మధ్యలోకి వేణు వచ్చాడండి, లత వాళ్ళ అన్నయ్య. వేణు ఎందుకు వచ్చాడా అనుకుంటున్నారు కదూ? ఏంటండి వెతుకుతున్నారు? కథలో మలుపులు ఎక్కువైపోయాయి కదండి, ముగింపు దేంతో ఇద్దామా అని. ఒక్క నిమిషమే. నేను ముగింపు చెప్పేది నీ స్టోరీ కాదమ్మా, నీ లైఫ్ స్టోరీ. కాలిపోయి నేనుంటే కథలు చెప్తావేంటి? కథ చెప్తావా? 500 ఇమ్మంటే నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి నాటకాలు ఆడుకుంటావేంటి? ఎవరు నువ్వు? నువ్వేంటే? ఎవరంటావేంటే మొద్దు.
నీ కష్టాలు రైడ్ వీడే. నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతున్నా, మీరు సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారంటే. నీ ఫ్రెండ్ ఎక్కడా? ఓ మీరేనా? నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను. హలో, నా డబ్బులు ఇస్తాను పదా. ఎక్కడికి? అక్కడికి. ఆ? లేకపోతే ఏంటి, ఎప్పుడు పాస్ లో డబ్బులు పెట్టుకుని తిరుగుతానా? ఏటీఎం కి పదా. హ? నేను ఆడపిల్ల బండి ఎక్కను. ఏ డబ్బులొద్దా? ఓకేనే, నేను ఆఫీస్లో కలుస్తాను. ఓకే. బాయ్ కష్టాలు రైడు. కష్టాలు రైడా?